ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2024కు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని ప్రభుత్వం పెంచడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ తెలియజేశారు. శుక్రవారం మండల కేంద్రం దుగ్గిరాలోని మూర్తాజా నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ శుక్రవారం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజా నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు హజ్ యాత్ర ఆన్లైన్ దరఖాస్తులకు తొలుత గడువును ఇచ్చారని, పలువురు ముస్లిం పెద్దల సూచనతో ఈ గడువును వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు గతేడాది ఎంబార్కేషన్ పాయింట్ సాధించినట్టు తెలిపారు. విజయవాడ విమానాశ్రయం నుండి హజ్ యాత్ర వెళ్లే హాజీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజీలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు హజ్ యాత్ర ఆన్లైన్ దరఖాస్తులను తొలుత గడువు ఇచ్చారు. పలువురు ముస్లిం పెద్దల సూచనలతో ఈ గడువును వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు పొడిగించారు. హజ్ యాత్రకు వెళ్ళాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు గతేడాది ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.